ఉద్యోగం చేయాల్సిన కర్మ నా కొడుకేంటి? 30 లక్షలు విలువ చేసే పెద్ద ఇల్లు ఉంది అండ్ అలాగే 50 లక్షలు విలువ చేసే పొలం ఉంది. కూర్చుని తింటే చాలు, 2-3 తరాలు తినేసేయచ్చు. చెప్పాలంటే 30 లక్షలు పెట్టి కట్టించిన ఇంటి అది ఒక 20,000 వచ్చింది. ఆ 20,000 తింటానికి సరిపోతాయి, ఇంకా ఉద్యోగం ఎందుకు? చాలా మంది ఏంటంటే వాళ్ళ కొడుకు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడని చెప్పి తను గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అరే నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు ఎందుకు, బయటికి లేదో పని చేసి కొంచెం బాగుపడరా, పిల్లనిస్తారు అని చెప్పి. కానీ ఎవరైనా పిల్ల కోసం వచ్చినప్పుడు మా అబ్బాయికి ఇంత ఉంది అంత ఉంది అని చెప్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 వస్తున్నాయి అనుకోండి. ఆ 20,000 నెల వరకు తినడానికి సరిపోతాయి. ఒకవేళ వాళ్ళ ఆరోగ్యం ఎవరిదైనా బాగోలేదు, అర్జెంటుగా 1 లక్ష రూపాయలు కట్టాలి. అప్పటికప్పుడు 30 లక్షలు విలువ చేసి ఇల్లుంది కదా అని చెప్పి ఒక గేట్ని పీక్కెళ్ళి అమ్మి కట్టగలరా? కట్టలేరు కదా. ఎక్కడో చోట అప్పు తెచ్చే కట్టాలి. మళ్ళీ అప్పు తీర్చడానికి ఈ 20,000 నుంచే వాటిని వాడాలి. సో ఒక అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఆస్తి ఉంది కదా అని చెప్పి ఇచ్చేసేసేయొద్దు. ఆస్తి ఇవ్వాలంటే రేపు పోయిద్ది. పని చేసేవారు ఏదైనా సరే పని చేసే వ్యక్తికే ఇవ్వండి. ఎందుకంటే కష్టపడేవాడే భార్యను బాగా చూసుకోగలరు. ఈ కనీసం పనే చేయలేక ఇంట్లో సోమరిపోతులాగా ఉంటున్నాడంటే రేపు మీ అమ్మాయిని ఎంత ఇదిగా చూస్తాడో ఒక్కసారి అర్థం చేసుకొని పిల్లనివ్వండి. ఆస్తి ఇవాళ ఉండేది రేపు పోయిద్ది కదా, ఒకసారి ఆలోచించుకోండి.